నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను వ్యతిరేకిస్తూ కాకినాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదుల నిరాహార దీక్ష. ఈ యాక్ట్ ద్వారా రాష్ట్రంలో నేర ప్రవృత్తి పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్న న్యాయవాదులు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ 9వ రోజు సమ్మెలో భాగంగా వంట వార్పు కార్యక్రమం. తక్షణమే అంగన్వాడీల వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిక. కాకినాడ ఉపరవార కార్యాలయం ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన డీటీసీ మోహన్. వివరాల్లోకి వెళ్తే, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 9వ రోజు సమ్మెలో భాగంగా వంట వార్పు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వంట వార్పు కార్యక్రమాన్ని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ చంద్రావతి ప్రారంభించి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్ల సమస్యల పరిష్కారం చేయకుండా కాలయాపన చేస్తుందని, నేటికి 9 రోజుల నుంచి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిలో చలనం లేదని అన్నారు. ఈరోజు వంట వార్పు కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేస్తున్నామని అన్నారు. పక్క రాష్ట్రం తెలంగాణలో నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లకు 18,000 రూపాయలు ఇస్తానని ప్రకటించడం చాలా ఆనందంగా ఉందని, ఆంధ్ర రాష్ట్రం కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పక్క రాష్ట్రం ఇస్తున్నటువంటి వేతనాలనైనా ఈ రాష్ట్రం అమలు చేయాలని అన్నారు. అధికారంలోకి వచ్చేటప్పుడు జగన్ నేనున్నాను, నేను విన్నాను, నేను చూశానని, నేడు అంగన్వాడీ మహిళలు రోడ్డు మీద ఆందోళన చేస్తూ ఉంటే ఏం చూస్తున్నారు, ఏం వింటున్నారు, ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తక్షణమే అంగన్వాడీల వర్కర్ల సమస్యల పరిష్కారం చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిక జారీ చేశారు. వంట వార్పు కార్యక్రమానికి మద్దతుగా ఏపీ ఎంఎస్ఆర్యు రాష్ట్ర కోశాధికారి దుంపుల ప్రసాద్, సిఐటియు జిల్లా కోశాధికారి మలక వెంకటరమణ, సిఐటియు కాకినాడ నగర అధ్యక్షులు పలివెల వీరబాబు, జీజీఎస్ మెస్ వర్కర్స్ యూనియన్ నాయకులు కృష్ణ మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ కాకినాడ ప్రాజెక్ట్ నాయకులు నీరస, జ్యోతి, రామ, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి జి రమణమ్మ, మున్ని, సరోసి, వంగారమ, జోగమ్మ, వీరమణి, చామంతి, పి లక్ష్మి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. రోజు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా అంగన్వాడీల సమ్మె కాకినాడ జిల్లాలో 8వ రోజు వంట వార్పు కార్యక్రమంతో మొదలైంది. ఈరోజు వంట వార్పు కార్యక్రమము మా న్యాయమైన డిమాండ్లు కనీస వేతనం ఇచ్చే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా న్యాయమైన కోరికల పట్ల మా రాష్ట్ర నాయకులు పిలిచి చర్చించి ఇప్పుడు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా నిన్ననే ప్రకటన ఇచ్చిన తెలంగాణలో అంగన్వాడీలు 18,000 రూపాయలు, హెల్పర్లకి, మినీలకి 13,600 రూపాయలు అని చెప్పేసి ప్రకటన ఇచ్చారు. మరి ఆ విధంగా ప్రభుత్వం పక్క రాష్ట్రంలోనే వేతనాలు ఇస్తూ ఉంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వేతనాలు పెంచకపోవడం అనేది శోచనీయం. కాబట్టి తక్షణమే వేతనాలు పెంచి పౌష్టికాహారం అందేలాగా గర్భిణికి, బాలింతలకి సెకండ్ ఫేజ్ ఇవ్వాల్సిన తరుణం కూడా వచ్చింది. కాబట్టి ఆ విధంగా ఇప్పటికే 8 రోజులు అవుతుంది సెంటర్లో ఆ తల్లులు, పిల్లలు కూడా పౌష్టికాహారానికి నోచుకోకుండా ఉంటారు. తక్షణమే వేతనాలు పెంచి ఒక గ్రాడ్యుయేటీని అమలు చేసి ఈ సమ్మెను విరమింపు చేయడం కోసం ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి మేము సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి ఆర్థోపెడిక్ పోపీ విభాగంలో పూర్ ఇండియా ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 21 గురువారం క్లబ్ ఫుడ్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుందని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణ్య కుమారి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పుట్టుకతోనే వంకర పాదాల మూలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్నారులకు ఈ స్క్రీనింగ్ టెస్టులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. ఈ వ్యాధి లక్షణాలు కలిగి ఉన్నవారు ఈ నెల 21 గురువారం నేరుగా ప్రభుత్వ ఆసుపత్రిలో గల 9వ నెంబర్ ఓపీ చీటీ రాయించుకుని
ఎముకల వైద్య సేవలు అందించే గది వద్దకు రావాలని సూచించారు. అనంతరం ఆర్థోపెడిక్ విభాగం వైద్య నిపుణుల ఆధ్వర్యంలో ఈ క్లబ్ ఫుట్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించిన తర్వాత ఆపరేషన్ అవసరం ఉన్న వారిని గుర్తించి వారికి శస్త్రచికిత్సలు ఎప్పుడు నిర్వహించాలో చెప్పడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని వంకర పాదాలు కలిగి ఉన్న పిల్లలు ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆర్థోపెడిక్ విభాగాధిపతి డాక్టర్ వీటల్ మాట్లాడుతూ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి ఆదేశాలు సూచనల మేరకు ఈ నెల 21 గురువారం నిర్వహించే క్లబ్ ఫుడ్ స్క్రీనింగ్ టెస్ట్లకు వచ్చే రోగులకు 9వ నెంబర్ ఓపీ ఎదురుగా ఉన్న షెడ్లో అన్ని ఏర్పాట్లు చేపట్టనున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నందు ఈ నెల 21వ తారీఖు అనగా గురువారం నాడు 9వ నంబర్ ఓపీ ఆర్థోపెడిక్స్ లేదా ఎముకల ఓపీ నందు క్లబ్ ఫుట్ క్యాంపు నిర్వహించున్నాము. ఇది క్యూర్ ఇండియా ఇంటర్నేషనల్ అనే సంస్థ సహకారంతో క్లబ్ ఫుట్ అంటే ఏంటి అంటే అరికాలు వంకర తిరిగిన పాదం చిన్నపిల్లలకి బై బర్త్ కానీ పుట్టుకతో కానీ లేదు అంటే తర్వాత కానీ వచ్చే ఈ వంకర తిరిగిన పాదం మీద ఎముకల వైద్యులు, ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు మరియు తక్కిన సిబ్బంది ప్రతి రోగిని పరీక్షించి అవసరమైన వారికి తర్వాతనే ఆపరేషన్లు చేయడానికని చెప్పి మనం స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. సో ఈ స్క్రీనింగ్ క్యాంప్ ఉద్దేశం ఏమిటి అంటే పుట్టుకతో అరిపాదం వంకర తిరిగిన వాళ్ళకి క్లబ్ ఫుట్ వాళ్ళకి నడవడానికి ఆస్కారం ఉండదు, సరైన నడక రాదు. సో ఎవరైనా చిన్నపిల్లలు బర్త్ డిఫెక్ట్స్ పుట్టుకతో ఈ లోపం కనుక ఉంటే ఈ సదవకాశాన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కరూ కూడా 9వ నెంబర్ ఓపీ ఆర్థోపెడిక్స్ ఓపీ లేదా ఎముకల ఓపీకి గురువారం 21వ తారీఖున అందరూ వచ్చి వారి పిల్లల్ని స్క్రీనింగ్ చేయించి దానిలో అర్హులైన వారికి తర్వాత ఆపరేషన్ ఫ్రీగా నిర్వహిస్తారు. సో కాకినాడ మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నారు. రాజ్యాధికారం సాధించడం ద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి అన్నారు. స్థానిక ఉప్పాడ సెంటర్ వద్ద మంగళవారం బహుజన సమాజ్ పార్టీ యొక్క ఆశయాలను ఆదర్శంగా వివరించడానికి సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ప్రజలకు తమ పార్టీ యొక్క ఆదర్శాలను, ఆశయాలను తమ మాటల్లో క్లుప్తంగా వివరించారు. జిల్లా జనరల్ సెక్రటరీ కన్నమని లోవరాజ్ మాట్లాడుతూ బహుజనులకు అధికారం రావడంతో మాత్రమే అభివృద్ధి సాధ్యపడుతుందని, నిరుద్యోగ పిల్లలు ఉద్యోగాలు అడుగుతుంటే వాళ్ళకి పెన్షన్ ఇస్తారని కొన్ని పార్టీలు అంటున్నాయని, కొందరేమో రాష్ట్రంలో పెరుగుతున్న నిరుద్యోగతను అసలు పట్టించుకోవడం లేదని, తమ పిల్లలకు కావాల్సింది ఉద్యోగాలని, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు ప్రతి నియోజకవర్గంలోని నిలబడతారని, ప్రజలు వారందరికీ ఓట్లు వేసి అధికారంలోకి తీసుకువచ్చి తమను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ నాయకులు కండవలి రాజు, దడాల అజిత్, యేసురత్నం, మణికుమార్, నూకరాజు, నాగవెంకట శివ, రాజు తదితరులు పాల్గొన్నారు. లవరాజు, నేను బహుజన సమాజ్ పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి కాకినాడ జిల్లా. ఈ పిఠాపురం నియోజకవర్గంలో అనేక రకమైన పార్టీలన్నీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే గెలిపించారు. గెలిపించింది మనం, సంపాదించుకున్నది వాళ్ళు. మనకి ఆ పథకాలు ఈ పథకాలు అని చెప్పేసి మనకు ముట్ట చెప్తున్నారు తప్ప మన బతుకులేటి, మన పిల్లల బతుకులేటి, వాళ్ళ భవిష్యత్తులేటి అనేది ఆలోచించకుండా పయనాలు చేస్తున్నాయి. అంతేని కాబట్టి నేను అధికార పార్టీలను కూడా వదిలేసి ఇలాంటి మనువాద పార్టీల్లో మనం ఎన్నాళ్ళు సాగుదాం, మన బతుకులు ఎప్పుడు మారుతాయనే ఒక ఆలోచనతో నేను బహుజన సమాజ్ పార్టీ ఒక అంబేద్కర్ ఆలోచన విధానంతో పెట్టిన పార్టీ. ఆ పార్టీతో పనిచేసి మనం ముందుకెళ్ళాలని, ఈ బహుజనులందరినీ ఏకం చేయాలని ఈ పిఠాపురం నియోజకవర్గంలో బహుజన సమాజ్ పార్టీ తరఫున ఆనాడు బండి శ్యాంప్రసాద్ గారు, తర్వాత లాయర్ గారు కిషోర్ కుమార్ గారు దీన్ని తీసుకెళ్తూ ఉన్నారు. కానీ ఆ తర్వాత ఎవరు లేరు. కానీ నాకు ఒక ఆలోచన వచ్చింది, ఈ పార్టీలతో అన్నిటితో నేను దెబ్బలు తిన్నాను కాబట్టి వీళ్ళకి పనిచేసి వీళ్ళ వల్ల నష్టపోవడం మనకి ఇదేమన్నా అవసరమా అని చెప్పేసి నాకు ఒక ఆలోచన వచ్చింది. అంబేద్కర్ ఒక సిద్ధాంతం ప్రకారంగా పెట్టిన బహుజన సమాజ్ పార్టీ మాకు తెలియని టైంలో ఇంత ముందుకు వచ్చిన పార్టీ ఏదన్నా ఉందంటే అది బహుజన సమాజ్ పార్టీ. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో బహుజన చైతన్య సభ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ నియోజకవర్గంలో కార్యకర్తలు ఎక్కువ మంది హాజరయ్యి మీటింగ్ని విజయవంతం చేశారు. రాబోయేటువంటి ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ పిఠాపురం నియోజకవర్గంలో
పోటీ చేస్తున్నది. అలాగనే రాష్ట్రంలో కూడా 155 నియోజకవర్గాలు పోటీ చేస్తున్నాం. అత్యధికంగా సీట్లు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఇవ్వడానికి బహుజన సమాజ్ పార్టీ నిర్ణయం చేసింది. ఇప్పుడు దాకా మేము ప్రజలకు ఇచ్చేటువంటి ఏదైతే చెప్తున్నామో అది ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో బహుజన కులాలకు సంబంధించిన వాళ్ళు 85% ఉన్నాం. కానీ 2 సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు మాత్రమే 2 పార్టీల ద్వారా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. ఒకళ్ళు కాకపోతే ఇంకొకళ్ళకి అని చెప్పేసి అనేక రకాలైనటువంటి మోసం మాటలు చెప్పి వాళ్ళే గెలుస్తూ ఉన్నారు. వాళ్ళ అధికారంలో ఉన్నంత కాలం కూడా బహుజన కులాలకు సంబంధించిన ఒరిగిందేమో లేదనే విషయం మనకు అర్థమవుతున్నది. కానీ ఇప్పుడు దాకా మనకు వాళ్ళు ఓట్లేసి మన జీవితాలన్నీ మరి బాడు చేసుకున్న వాస్తవానికి. కానీ ఇప్పుడైనా సరే మనం గమనించాలా, బహుజనుల అధికారంలోకి రాకుండా బహుజన సమస్య పరిష్కారం కావు. కాబట్టి బహుజనులు అధికారంలోకి రావాలంటే బహుజన సమాజ్ పార్టీ ద్వారా సాధ్యమవుతుంది. ఆ జీవితం మా భవిష్యత్తు ఏంటంటే మరి ఏదైతే ఎక్కడితే దొక్కానటువంటి ప్రజలందరూ కూడా సరైనటువంటి వైద్యం కావాలి. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలి. వాళ్ళందరూ కూడా వాళ్ళ నిజ జీవితాల్లో ఉన్నటువంటి వేతనాలు పెరగాలి. ఈ రోజున మరి ఈ రోజున ప్రైవేట్ సంస్థలు ఈ రోజున చాలా తక్కువ వేతనాలు ఇచ్చి ఈ రోజున కార్మికుల్ని మరి ఈ విధంగా దోస్తున్నారో మనందరికీ అర్థమవుతుంది. కాబట్టి ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి కనీస వేతనాలు ఇప్పించేటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ప్రభుత్వం లేదు. కాబట్టి ఈ పెట్టుబడిదారుల్ని, వ్యాపారుల్ని, ఈ భూస్వాముల్ని మీరు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అనుకుంటే వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు. కానీ బహుజన కులాలకు ఒరిగిందేమో లేదన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ బహుజన కులాలందరూ తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కాబట్టి మేము రాబోయే ఎన్నికల్లో క్రియాశీలకంగా పాల్గొంటున్నాం. 155 సీట్లలో పోటీ చేస్తున్నాం. దాంట్లో కనీసం ఒక 20 సీట్లను సరే గెలవడానికి కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేము గెలిచిన తర్వాత మేము చెప్తున్నాం, ఈ రోజున రాబోయే ప్రభుత్వంలో బహుజన సమాజ్ పార్టీ అండ లేకుండా ఏ ప్రభుత్వం కూడా అధికారంలో రాలేటువంటి పరిస్థితి తప్పకుండా రాబోయే ఎన్నికల్లో మేము కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తున్నాం. సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రో పార్టిసిపేషన్ కార్యకలాపాలలో భాగంగా ఓటు హక్కుపై అవగాహన కలిగించేందుకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాల మేరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్, కాకినాడ సిటీ నియోజకవర్గ ఎన్నికల అధికారి సిహెచ్ నాగ నరసింహారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్లీప్ యాక్టివిటీస్లో భాగంగా బుధవారం, గురువారం 2 రోజుల పాటు వేర్వేరు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బుధవారం బైక్ ర్యాలీ, గురువారం మహిళలకు రంగవల్లుల పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ ప్రజలు, నగరపాలక సంస్థ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొనాలని తెలిపారు. బుధవారం నిర్వహించే బైక్ ర్యాలీ స్థానిక రాజా ట్యాంక్ వద్ద గల కళాక్షేత్రం వద్ద జిల్లా కలెక్టర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభిస్తారని కమిషనర్ నాగ నరసింహారావు వెల్లడించారు. ఓటు హక్కుపై అవగాహన కోసం మనకి ఎలక్షన్ కమిషన్, అదేవిధంగా సిఇఓ గారు, మన కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు మనం స్వీప్ యాక్టివిటీకి సంబంధించినటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈ వారం ఒక 2 ప్లాన్ చేయడం జరుగుతుంది. అందులో రేపు ఉదయం బైక్ ర్యాలీ, ఎల్లుండి మధ్యాహ్నం నుంచి రంగవల్లి అంటే ముగ్గుల పోటీ కండక్ట్ చేయడానికి ప్లాన్ చేయడం జరుగుతుంది కాకినాడ సిటీ కాన్స్టిట్యున్సీ పరిధిలో. సో రేపు బైక్ ర్యాలీ మనకి కళాక్షేత్రం నుంచి స్టార్ట్ అవుతుంది ఉదయం 9 గంటలకి. దీనికి గౌరవ కలెక్టర్ గారు కూడా హాజరవడం జరుగుతుంది. ఈ బైక్ ర్యాలీతో పాటు దీంట్లో మొత్తం మన సచివాలయం స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాలంటీర్లు కాకుండా ఉన్నటువంటి సెక్రటరీలు, అదేవిధంగా మున్సిపల్ స్టాఫ్, స్పెషల్ ఆఫీసర్లు, నోడల్ ఆఫీసర్లు అందరూ కూడా సో దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకి చాలా రూట్ అంతా కవర్ అయ్యేలాగా మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రంగవల్లుల పోటీ సంబంధించి మనకి ఎల్లుండి మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 o'clock వరకు ఒక 2 hours పాటు ఆనంద భారతిలో ఈ పోటీ ఏర్పాటు చేస్తాము. వాళ్ళకి కూడా 1st, 2nd, 3rd ప్రైజెస్, అదేవిధంగా కాన్సలేషన్ ప్రైజెస్, అదేవిధంగా పార్టిసిపెంట్స్ కూడా చిన్న గిఫ్ట్లు ఇవ్వడానికి సంబంధించి కూడా డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో దీని మీద మన టీపీఆర్ఓ గారు, అదేవిధంగా సిఎంఎం, ఇంకా మా మేనేజర్ గారు, ఇంకా అందరూ కూడా స్పెషల్ ఆఫీసర్లు, ఏఈఆర్ఓలు అందరిని కూడా ఇన్వాల్వ్ చేసి ప్రజల్లో అవగాహన కుదించడం కోసం ప్రజల్లో ఓటు హక్కు పట్ల, అంటే ఓటు హక్కు కలిగి ఉండటంతో పాటుగా ఓటుని వినియోగించడానికి కూడా మన బాధ్యత కింద మనం భావించాల్సి ఉంటుంది. కాబట్టి అందరికి కూడా అవగాహన కుదించడం కోసం ఈ కార్యక్రమాలు ఈ వారం ఈ 2 ప్రోగ్రామ్స్, అలాగే విధంగా నెక్స్ట్ వీక్ కూడా వేరే ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేసి మనకి జనవరిలో కూడా స్పెషల్ క్యాంపెయిన్ అన్నీ కూడా జరుగుతాయి. సో ప్రజలకి, ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటు హక్కు వినియోగించుకోవడం ఒక హక్కు, ఒక బాధ్యత కింద భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాలు మనం నిర్వహించడం జరుగుతుంది.